అమ్మ నాన్నల సంపాదనేమీ లేదు, తాత తండ్రుల నాటి ఆస్తి పాసులు లేవు, కడుపు మార్చుకొని కన్న వాళ్ళ నిడిసి ఎన్నో ఊళ్ళు తిరిగి గెలిచి వస్తున్నాము, నిన్ను నమ్ముకొని బతుకుతున్నాము పాటమ్మా, ఉన్ననాడు కలిసి తింటాము, లేకుంటే నిన్ను తలుసుకుంటాము, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మా నా పాటమ్మా. పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట పుట్టిన పేగు బంధము నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా, సంపాదనేమీ లేదు, తాత తండ్రుల నాటి ఆస్తి పాసులు లేవు, కడుపు మార్చుకొని కన్న వాళ్ళ నిడిసి ఎన్నో ఊళ్ళు తిరిగి గెలిచి వస్తుంటాం. మా అమ్మమ్మ పేరు కూడా ఎల్లవనే. గోదావరి లాంటిదే నీ ఓడి మముగన్న మా ఎల్లవ్వ, భూదేవి లాంటిదే నీ సేయి మముగన్న తల్లిని గన్నవ్వ, గోదావరి లాంటిదే నీ ఓడి మముగన్న మా ఎల్లవ్వ. తెలంగాణ ఉదయం పేరు తెచ్చింది, అన్నం పెట్టింది. నిండు మాసనాడు ఓ లచ్చ గుమ్మడి, ఆడపిల్ల పుట్టే నాని ఓ లచ్చ గుమ్మడి, నిండు మాసనాడు ఓ లచ్చ గుమ్మడి, ఆడపిల్ల చిన్నదోరా బంగుల మీద, చిన్నదోరా బంగుల మీద సిటీలయ్యకురో, చిన్నదోరా బంగుల మీద, చిన్నదోరా బంగుల మీద, చిన్నదోరా బంగుల మీద సిటీలయ్యకురో, చిన్నదోరా బంగుల మీద, సిటీలయ్యా నీకు నేను, సిటీలయ్యా నీకు నేను మేరా బావానే, సిటీలయ్యా నీకు నేను, సిటీలయ్యా నీకు నేను, సిటీలయ్యా నీకు నేను మేరా బావానే, సిటీలయ్యా. హాయ్, నేను మీ బాలు కాయితీ సిరిసిల్ల. బలగం టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం పోషెట్టిపల్లె గ్రామం నుంచి మంచి ఫోక్ సింగర్స్ని తీసుకొచ్చిన ఫోక్ సింగర్ని ఎవరు అంటే పూడూరి సంజీవ్, మనోడు మంచి జానపద కళాకారుడు. సంజీవ్ అన్నా, థ్యాంక్ యూ సంజీవ్, పిలవగానే మా బలగం టీవీకి వచ్చినందుకు. బలగం టీవీ ప్రేక్షకుల కోసం బాగా అలరించాలి మళ్ళీ. తప్పకుండా అంటే దోషిన కాడికి అంటే అలరించడానికి అది మనసు దేవా దోషుడేనే, దోషటానికే మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ మనసు చూరంగా ఉన్నావా బలిగా ఉన్నావా అని. సంజీవ్ థ్యాంక్ యూ సంజీవ్. ఎనీవే, బలగం టీవీ ఇంటర్వ్యూకి వచ్చినందుకు ముందు మంచి పాటతోని, ఏం పాటతో స్టార్ట్ చేద్దాం? మధ్య మధ్యలో ప్రశ్నలు అడుగుతా, సమాధానాలు చెప్పాలి, ముచ్చట పెడదాం. ఓకే అన్న, అన్ని ఇంటర్వ్యూలు అన్ని ముచ్చట పెట్టినట్టే, కేవలం పాటలు కాకుండా. మీ ఛానల్ మీరైనా మీరు మాకు కలగూర అంటే మాకు అందరికి కావాల్సినవి కాబట్టి అలా ఇబ్బంది ఏం లేదు, ఏ అడిగినా చెప్తాం. ఓకే సంజయ్, అంతా మాకు అంత పెద్ద స్టార్ అది కూడా లేదు, కానీ చిన్న మీ కింద మీ చేత పిల్లలే కాబట్టి ఏదైనా. కానీ నువ్వు ఇప్పుడు నువ్వు కూడా సినీ నటుడివి. థ్యాంక్ యూ అన్న, అంతా మీ ఆశీర్వాదం. బలగం నటుడు, మీకు చెప్పాలి ప్రేక్షకులకి, సంజీవ్ కూడా బలగం సినిమాలు నటించిండు, అదేమో క్యారెక్టర్ కూడా తమ్మి. అవును, మన దుమ్దాం తిరుపతి పక్కకు ఉంటావు కదా, చిట్టి వేలం పాడకాడు ఉంటాడు, కానీ ఎక్కువ ఫోకస్ కాలే కదా తను, ఎక్కువ మిస్టేక్ దెబ్బ పడ్డది. డబ్బింగ్ కూడా చెప్పలేను కాబట్టి హైదరాబాద్ రమ్మంటే రాకపోతే. ఓకే సంజీవ్, వెల్కమ్ టు మై ఛానల్ బలగం టీవీ. బలగం టీవీ ఎంటర్టైన్మెంట్, బలగం టీవీ న్యూస్ కూడా మనం రెండు ఉన్నాయి. ఇది మనం బలగం టీవీ ఎంటర్టైన్మెంట్కి అసలు. ఓకేనా? మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. ఏం పాటతో స్టార్ట్ చేద్దాం? పాటనే మాకు అన్నం పెట్టింది పాటనే, లేకపోతే ఎవరు గుర్తించారు కదా మార్కెట్లో. కాబట్టి పాటమ్మ భిక్షపతన్న పాట, అది అందరి యావత్ తెలంగాణకే అందరి ఓవరాల్ పాట. అమ్మ నాన్నల సంపాదనేమీ లేదు, తాత తండ్రుల నాటి ఆస్తి పాసులు లేవు, కడుపు మార్చుకొని కన్న వాళ్ళ నిడిసి ఎన్నో ఊళ్ళు తిరిగి గెలిచి వస్తున్నాము, అమ్మ నాన్నల సంపాదనేమీ లేదు, తాత తండ్రుల నాటి ఆస్తి పాసులు లేవు, కడుపు మార్చుకొని కన్న వాళ్ళ నిడిసి ఎన్నో ఊళ్ళు తిరిగి గెలిచి వస్తున్నాము, నిన్ను నమ్ముకొని బతుకుతున్నాము పాటమ్మా, ఉన్ననాడు కలిసి తింటాము, లేకుంటే నిన్ను తలుసుకుంటాము, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మా నా పాటమ్మా.
నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మరచిపోనమ్మా నా పాటమ్మా ప్రతి మదిలోన మెదులుతుంటావో పాటమ్మా నా ఎదలోన పదిలంగుంటావో పాటమ్మా నిన్ను విడిసి ఉండలేనమ్మా పాటమ్మా ఎన్నడూ మరచిపోనమ్మా నా పాటమ్మా సత్యంగల్లమా సమ్మక్క సారక్క తల్లులని అంటారు మహిమగల్లమా దేవుడు యముడాల రాజన్ అంటారు సత్యంగల్లమా సమ్మక్క సారక్క తల్లులని అంటారు మహిమగల్లమా దేవుడు యముడాల రాజన్ అంటారు అల్లా యేసుకోరెల్లి మల్లన్న కోటి దేవతలెందరో నీ గూత సెవిన పడకపోతే బయటకు రానని మొండికేస్తారో నిన్ను విడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మరవలేనమ్మా నా పాటమ్మా నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మరచిపోనమ్మా నా పాటమ్మా తొలకరొచ్చి రైతు వరక దున్నే కాడ సేదీర సెలిమి వేస్తావో పంట రాసి ఓసి కుండ గొలిసే కాడ రైతు నోట రాగమైతావో తొలకరొచ్చి రైతు వరక దున్నే కాడ సేదీర సెలిమి వేస్తావో పంట రాసి ఓసి కుండ గొలిసే కాడ రైతు నోట రాగమైతావో పంట వండి బండి మీది కెత్తినాక ఎడ్ల మెడల గంట వైతావో గిట్టుబాటు ధరకు కొట్లాడమని కోటి గొంతులల్లా ఒక్కటైతావు నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మరచిపోనమ్మా నా పాటమ్మా నీ పేరు వింటే ఏ బాధ ఉండదని తెలువనోళ్ళు కొందరు నీ తోడు ఉంటే ఏ బాధ ఉండదని తెలువనోళ్ళు కొందరు అసలు కళాకారులయ్యి పుట్టనందుకే కుమిలిపోయే వాళ్ళు ఎందరో ఎంత కాతకుడైనా బాతురులో నిన్ను బతిమిలాడుకుంటాడోయమ్మ నువ్వు లేకపోతే ఈ లోకానికే మేము ఎవ్వరో తెలియదోయమ్మా నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మరచిపోనమ్మా నా పాటమ్మా ప్రతి మదిలోన మెదులుతుంటావా పాటమ్మా నా ఎదలోన పదిలంగుంటావో పాటమ్మా తమ్మి ఫస్ట్ పాటన ఇంత హై పిచ్ లో అందుకున్నవాడు మామూలు అది హై పిచ్ లో పిచ్ నువ్వు మొత్తానికైతే ఒక పిచ్చిల వాడినా మీ పిచ్చి పిచ్చి అయిపోయింది మాకు ఇది క్రికెట్ పిచ్ లో ఆడినట్టు ఆడాలి అంటే సెలెక్టెడ్ వాడినా కొన్ని ఇంకా ఉద్యమానికి ఉపయోగించుకుంటా గద్దరన్న అవన్నీ ఉంటాయి అన్ని అన్ని ఎక్కించుడు అయిపోయే వరకు చాలా చరణాలు ఉంటాయి ఇంటర్వ్యూలు అద్భుతమైన పాట భిక్షపతనం లేడు నీ గొంతు వైరి ఇచ్చిపెట్టు లేదు కానీ భిక్షపతనం ఎంత అద్భుతమైన పాట పాడతాం అంటే ఒక పాట కానీ ఆత్మఘోష అన్నట్టు అంటే పాటతో బతికే పాటతో అన్నం తినే 100% వారికి ఇది బాగా హార్ట్ టచ్ అవుతుంది అంటే తెలంగాణ 10 జిల్లాలు ఉమ్మడి రాష్ట్రం మొత్తం ఓన్ చేసుకున్నాయి చనిపోయి భిక్షపతాన్ని ఎక్కడున్నాడో ఆయన ఆత్మ శాంతించాలి కానీ అద్భుతమైన పాట ఇచ్చిండు ఈ తెలంగాణ సమాజానికి ధూమ్ధాంలలో ఇది ఒక ప్రత్యేక ఆకర్షణ పాట అప్పుడు ఈ పాట కోసం చాలా మంది వచ్చి తమ్మి ఇప్పుడు నీ గురించి నాకు ఇంచుమించు చాలా వరకు తెలుసు నీ కుటుంబ నేపథ్యం ఏంటి అసలు ఈ రంగంలో ఎట్లా రావాలనిపించింది ఎవరి దారి వచ్చి మీ గురువు ఎవరు అసలు గురువులు అంటే చిన్నప్పటి నుంచి స్కూల్లో చిన్నప్పటి నుంచి శంకర్ సార్ ఉండే తర్వాత గురుకుల హాస్టల్కి అయినాక చారి సార్ అని ఉండే తర్వాత ఈ కొంచెం దీనిలో వచ్చినాక ఆగ్నూర్ దేవ గారు మీకు తెలిసిందే ఇట్లా చాలామంది అందరు ప్రోత్సాహం అందరూ నామదేవ్ అన్న అందరూ ప్రతి ఒక్క ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉన్నావు చిన్నప్పటి నుంచే నాకే అందరు ఎన్ని సంవత్సరాలు చిన్న పిల్లనప్పటి ఇంకేందా ఎన్ని ఏళ్ళు ఉంటావు ఇప్పుడు 30 ఉంటావా 30 ముచ్చటగా 30 ముచ్చటగా అంటే దగ్గర చిన్నప్పుడు అంటే 10 ఏళ్ళ నుంచి అయినా 20 ఏళ్ళ ఫీల్డ్ ఉంటాయి ఎగ్జాక్ట్గా ఒక 10 ఏళ్ళు అవుతున్నాయి మార్కెట్లో ఇప్పుడు పాటతోనే 100% పాటతోనే ప్రయాణం అంటే నీకు ఉదయం టైంలో ఉన్నాం 2008 నుంచి ఇది పాటమ్మ రాంబాబు పాట కూడా మంచిగా పాడతాడు కదా
రంభ పాట అంటే నాకు ఇప్పుడు పాటమ్మతోనేనా? అవును అవును, రంభమ్మన పాట అది ఇప్పుడు లిరిక్ లేదు కానీ వేరే కొంచెం వచ్చిన కాడికి పాట. పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట ఉట్టిన పేగు బంధము నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బూవరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా, పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట ఉట్టిన పేగు బంధము నేనురా. అద్భుతమైన పాట అది కూడా. లిరిక్ లేకున్నా మంచి నాదు జీవితం. తనలాడు. ఇంకా తమ్మి ఇంకా లగ్గం ఏం చేసుకోవాలి తమ్మి? ఇంకా ఎప్పుడు చేసుకుంటావు? అందరు అడుగుతారు ప్రేక్షకులు, మీ అభిమానులు అందరూ. ఇప్పుడు సరి సంఖ్య కానీ 30 అంటే ఇప్పుడు బేస్ సంఖ్య పడుతుంది 2024లా బేస్ అయితే అయ్యగారు చెప్పారు మొన్ననే. అయ్యగారు మన ప్రధాన అర్చకుడు ఉంటారు కదా, లవ్ చేసినావు లేదా? లవ్లు అన్ని గంత సీన్ ఉంది అమ్మ నా ముఖానికి. లవ్ అంతా లేదు కానీ నువ్వు తమ్మి సింగరేని నల్ల బంగారం సీన్ అనేది కాదు, మనసు మంచిది ఉండాలి, 100%. మనసు బంగారం ఉండాలి. ఈ మనసు ఇచ్చే గిట్లయినా కానీ ఎవరికి ఇవ్వకపోతే ఇవ్వబట్టే గిట్లయింది. అయినప్పటికీ ఇప్పుడు ఒక్కళ్ళకి ఇచ్చినాక ఇద్దరు ముగ్గురికి ఇచ్చినావు. ఒక్కోళ్ళకి ఇస్తారు కానీ మనసు అంటే ఇద్దరు ఊరికి ఇచ్చినాక వాడు మనిషే కాదు. ఒక్కోళ్ళకి ఇస్తేనే మనసు కాబట్టి ఇచ్చి ఒక్కళ్ళకి ఇస్తేనే కోరుకుంటావు. ఇప్పటికి కోలుకున్నా అదంతా వెల్ సెటిల్ అన్న సఫిషియెంట్ జీవితమే. అంత పెద్ద కూడు మన నిన్నటి కంటే ఇలా మెరుగు ఏం లేని కాడ నుంచి ఇక్కడికి వచ్చినామంటే నాటు తమ్మి. ఏదైనా మంచి చిన్న స్థాయి నుంచి వచ్చి పాటను నమ్ముకొని మంచి ఇల్లు కట్టుకొని చెల్లి పెళ్లి చేసి నువ్వు ఒక ప్రయోజకుడు అయిన వెరీ హ్యాపీ తమ్మి. అంటే ఆ గట్స్ ఖచ్చితంగా ఉండాలి మనకు. ఎవ్వరికి మనకు తాత ముత్తాతల ఆస్తులు ఏంటి అది మెరికేంది? అది అమ్మ నాన్నల సంపాదనేమీ లేదు, తాత తండ్రుల నాటి ఆస్తి పాస్తులు లేవు, కడుపు మార్చుకొని కన్న వాళ్ళ నిడిసి ఎన్నో ఊళ్ళు తిరిగి గెలిచి వస్తుంటాము, నిన్ను నమ్ముకొని బతుకుతున్నాము పాటమ్మా, ఉన్ననాడు కలిసి తింటాము, లేకుంటే నిన్ను తలుసుకుంటాము. ఈ వర్డ్ నీకు ఖచ్చితంగా వర్తిస్తుంది సంజు. అంటే భిక్షపతన ఏ బేస్లో రాసి ఉండదు అప్పుడు, కానీ నీ కష్టాలు నేను చూస్తున్నా కాబట్టి నీకు పక్కా సరిపోద్ది అనిపిస్తుంది. నిజంగా దాన్ని ఓన్ చేసుకున్నాం ఆ వడ్డును మనం. నేను అప్పుడప్పుడు తిక్క తిక్క చేస్తావు. తిక్క తిక్క ఏముంటుంది ఇక ఐశ్వర్యం కాబట్టి ఐశ్వర్యం ఇప్పుడే కామన్ కానీ కొంచెం దూకుడు ఉంటుంది కానీ ఉడుకు రక్తమా ఇప్పుడు తగ్గింది. గురువారు కలుతున్నావా? కలుతలేవు? బాగా గ్యాప్ అయింది బాగా. ఎందుకు అట్లా? అయినా బాగా పెద్ద మనిషి అంటే దొరకకుండా 40 years ఇండస్ట్రీ. 30 years అయ్యే వరకు 30 years 40 years ఇండస్ట్రీ. 40 years ఇండస్ట్రీ. 10 years ఇండస్ట్రీ కాబట్టి సింక్ అయితే లేదు. మళ్ళీ బాగా సపోర్ట్ చేస్తాడా గురుగారు? దేవయ్య గారు అద్భుతం మాకు చేస్తాడు. చేస్తుండ. ఎందుకు అంతకంత గ్యాప్ ఎందుకు వచ్చింది? గ్యాప్ ట్రాన్స్ఫర్ అయ్యండి సార్. ట్రాన్స్ఫర్ అయ్యిందా? ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యండి? కామారెడ్డి వరకు మాది. వీరే కావాల్సుకుని వెళ్ళగొట్టిరట కదా? లేదన్న ఆయన కుట్ర చేసిరు ఏమన్నా గురుగారు? ఉద్యోగంలో కామనే కానీ సహజం, బదిలీలు సహజం. కానీ మీరు అదృష్టం ఉన్న జిల్లాలో ఇరికిపోయి, లేకపోతే దూరం అయితే గోసావు మీకు కూడా కదా. కొంచెం ఇక మాది రుదువు కానీ సంచి చేసుకుని గురుగారికి కష్టం అవుతుంది బాగా. కొంచెం అవుతుందట అక్కడక్కడ మీ ఇంటర్వ్యూలో చెప్పిండు. నెక్స్ట్ ఏం పడతావు సంజు? అంటే నాకు పిరీస్కి వచ్చినట్టు పాట సిన్నదొర బంగ్లా మీద. చిన్నదొర బంగ్లా మధ్యలో వాడదాం, ఎందుకంటే ఫేమస్ సాంగ్ కాబట్టి. ఇది గోదావరి లాంటిది. ఎట్లునో అద్భుతంగా వాడు. బుర్ర సతీష్ రాసింది. వాస్తవానికి ఇది నాకన్నా అంటే యూట్యూబ్ రాకముందు సోషల్ మీడియా బాగా ఉధృతంగా ఉండే. అలా మీరే పెట్టిరు ఇప్పుడు. అప్పుడు ఎట్లునో గల్ఫ్ సాంగ్ చాలా మంది చూసిరు, అది బాగా పేరు తీసుకొచ్చినట్టు. ఇప్పటికి కూడా ఇంత యూట్యూబ్లో నా సిన్నదొర సాంగ్ అంత ఫేమస్ అయింది. ఎట్లునో ఎదురు అడ్జస్ట్లే చాలా మంది ఇప్పటికి నౌ స్టిల్ చాలా మంది. డిఎస్పీ దావి నర్సే సార్ కూడా అలాంటి వాళ్ళు కూడా బాగా చేస్తారు. నర్సే సార్ కూడా చాలా మంది కళాకారులు అప్పుడు ప్రోత్సహించారు. దావా నర్సే సార్ మీరు ఎక్కడున్నారో కానీ రిటైర్ అయినా కూడా యాడ్ చేసుకుంటారు కళాకారులు. అంటే మీరు మామూలు ఆఫీసర్ కాదు సార్. అమ్మతోటి నర్సే సార్ సిరిసిల్ల ఇప్పుడు కూడా మన సంజీవ్ యాడ్ చేసిండు. ఇప్పుడు ఇంటర్వ్యూలు సార్ ఇప్పుడు రిటైర్ అయ్యి దగ్గర 9 ఏళ్ళు అవుతుంది, 8-9 ఏళ్ళు చూసినాం. మంచి ఒక ఆఫీసర్, పోలీస్ అధికారులు మంచి పనులు చేసిన, పలువురికి సాయం చేసిన యోగిస్ ఇట్లా యాడ్ చేసుకుంటారు సార్. మీరు ఇంకా మంచి ఆయురారోగ్యాలతో ఉండాలి నర్సయ్య సార్. మా బలగం టీవీ తరఫున ఈ ఇంటర్వ్యూలో మీరు యాడ్ చేసుకునే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ సంజీవ్. ఎట్లున్నావు?
ఎట్లున్నవో ఏ తిరుగున్నవో ఎరుకన్న ఎయ్యిరా మామా నీ ఎత ఏందో తెలుపరా మామా ఎట్లున్నవో ఏ తిరుగున్నవో ఎరుకన్న ఎయ్యిరా మామా నీ ఎత ఏందో తెలుపరా మామా బతుకు పాడుగాను మెతుకు లేదనుకుంటా దుబాయి బతుకపోయినావా నాకు దుఃఖాన్ని నింపిపోయినావా బతుకు పాడుగాను మెతుకు లేదనుకుంటా దుబాయి బతుకపోయినావా నాకు దుఃఖాన్ని నింపిపోయినావా ఎట్లున్నవో ఏ తిరుగున్నవో ఎరుకన్న ఎయ్యిరా మామా నీ ఎత ఏందో తెలుపరా మామా ఉన్న అద్దె బిగడు వడి ఎడిసిన అయ్యో వడగల్లవా నచ్చే మామా పంట నేల పాలాయేరా మామా వడగల్లవా నచ్చి మామా పంట నేల పాలాయేరా మామా సావుకారి దగ్గరప్పు తెచ్చుకుంటే గొడ్డు గోదాలమ్మి మామోగా వడ్డీ గట్టిన కాదు మామా గొడ్డు గోదాలమ్మి మామోగా వడ్డీ గట్టిన కాదు మామా ఎట్లున్నవో ఏ తిరుగున్నవో ఎరుకన్న ఎయ్యిరా మామా నీ ఎత ఏందో తెలుపరా మామా పెద్ద బిడ్డనేమో పెళ్ళిడుకొచ్చింది పెళ్ళెట్లా వెయ్యాలే మామా నేను తన్లాట పడుతున్నా మామా కుండలా మెతుకుంటే కొట్లాట అవుతుంది గడియ గడియ ఆయే నా బతుకులూటి ఆయే మామా ఎట్లున్నావో ఏ తిరుగున్నావో ఎరుకన్న ఎయ్యిరా మామా నీ ఎత ఏందో తెలుపరా మామా బతుకు పాడుగాను మెతుకు లేదనుకుంటా దుబాయి బతుకపోయినావా నాకు దుఃఖాన్ని నింపిపోయినావా అద్భుతంగా వాడినావు సంజు తమ్ముడు సంజు ఎప్పుడైనా గల్ఫ్ పాటలు కానీ జానపదాలు కానీ మంచి నీకు నోటికి వస్తేనే మా గురుగారు మర్చిపోతారు అప్పుడప్పుడు కానీ భలే యాద్ చేసుకుంటాను యాదకుంచుకుంటాను నీకు ఇలా ఇంకా సతీష్ అని రాసింది ఒకటి ఉంటుంది ఎట్లా ఉన్నమాట ఎట్లున్నా మామా మొన్న అన్నత్తే చెప్పిండు మామ అని అద్భుతంగా రాసిండు సతీష్ అన్న కానీ బుర్ర సతీష్ కూడా నిజంగా అనుభవించడం తెలుస్తుంది గల్ఫ్ బాధలు ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్పాలి బుర్ర సతీష్ గారి గురించి కూడా మనం చెప్పాలి మంచి అద్భుతమైన రచయిత సింగర్ ఆయన సింగర్ కంటే ఎక్కువ రచయితని ప్రేమిస్తారు బుర్ర సతీష్ని సమాజాన్ని తట్టి లేపే ఎన్నో పాటలు ఆయన రచనలో ఒక శక్తి ఉంటుంది బుర్ర సతీష్ భాయ్ నువ్వు ఇంకా మంచి మంచి పాటలు రాయాలి అద్భుతమైన పాటలు అందించినావు మొత్తం మట్టి పాటలు బుర్ర సతీష్ రచన నేపథ్యం కూడా అద్భుతంగా ఉంటుంది సంజయ్ గల్ఫ్ అన్నల మీద అప్పుడే నువ్వు అంత మంచి ఎడ్ల బండి మీద అదేమో ఉండేది ఎడ్ల బండిది యాదున్నా నా ఎడ్ల బండిని నాడు పల్లెల్లో మీ బతుకు బండిని సవ్వారి మీ కచ్చురాన్ని రా నిన్ను అవ్వలేదాదిన దాన్ని రా యాదున్నా నా ఎడ్ల బండిని పల్లెల్లో మీ బతుకు బండిని సవ్వారి మీ కచ్చురాన్ని రా మిమ్ము అవ్వలేదాదిన దాన్ని రా అంత అద్భుతమైన పాట రాసిన సతీష్ భాయ్ థ్యాంక్ యూ నా ఇంటర్వ్యూలో మళ్ళీ మీ పాటలు గుర్తుకొచ్చినావు చూడు నేను ఒకసారి నా ఇంటర్వ్యూలో ఖచ్చితంగా కూర్చుండబెట్టి అన్నీ మనసారా మాట్లాడాలని ఖచ్చితంగా చేస్తా బుర్ర సతీష్ భయ్య థ్యాంక్ యూ సంజు ఇప్పుడు టెపిల్ సురేందర్ అని రాసిన పాట గోదావరి లాంటిది నువ్వు అద్భుతంగా పాడుతావు పాట నువ్వు ఏ మీటింగ్లో అయినా ఈ పాట పాడతావు అవునన్నా చాలామంది గుర్తు చేసి పాడిపించుకుంటారు ఇది ఎందుకో నాకు బాగా మనసుకు నచ్చిన పాట అన్న మట్టి పాట మిడపల్లి సురేందర్ రాసింది మా అమ్మమ్మ పేరు కూడా ఎల్లవనే కాబట్టి ఎందుకో మరి అది గోదావరి లాంటిది మట్టి పాట మా గోదావరి లాంటిదే నీ ఓడి మముగన్న మా ఎల్లవ్వా భూదేవి లాంటిదే నీ సేయి మముగన్న తల్లిని గన్నవ్వా గోదావరి లాంటిదే నీ ఓడి మముగన్న మా ఎల్లవ్వా భూదేవి లాంటిదే నీ సేయి మముగన్న తల్లిని గన్నవ్వా సరిగొమ్ములా సిరుల తీగవే పాలనందిని పాలగువవే గోదావరి లాంటిదే నీ ఓడి మముగన్న ఎల్లవ్వా భూదేవి లాంటిదే నీ సేయి మముగన్న తల్లిని గన్నవ్వా నేల పొత్తిళ్ళల్లా నీ చేత వేసిన విత్తనాలు నెత్తు రోసుకొని మొలకెత్తి విత్తనాలు నెత్తు రోసుకొని మొలకెత్తి విత్తనాలు నెత్తు రోసుకొని మొలకెత్తి పచ్చని పొదలయ్యి ఏపుగా కాపుని మోయలేక మట్టిని ముద్దాడుతుంటాయి మోయలేక మట్టిని ముద్దాడుతుంటాయి మోయలేక మట్టిని ముద్దాడుతుంటావు వాగు ఒడ్డుకుని వ్యవసాయము పూల తోటని సంసారము గోదావరి లాంటిదే నీ ఓడి మముగన్నమా ఎల్లవ్వా భూదేవి లాంటిదే నీ సేయి మముగన్న తల్లిని గన్నవా
ఎండిన చెట్లని కొనగోట దాకితే నిండు గర్భిణి తీరు చిగురు తొడుగుతాయి నిండు గర్భిణి తీరు చిగురు తొడుగుతాయి సింహాని సీకట్ల అవ్వను నవ్వితే పున్నపు ఎన్నెల పురుడోసుకుంటదే పున్నపు ఎన్నెల పురుడోసుకుంటది పరమశివుని మించని స్థానమే నా తల్లిని మము బంగారమే గోదారి లాంటిదే నీ ఒడి మముగన్న మా ఎల్లవ్వా భూదేవి లాంటిదే నీ చేయి మముగన్న తల్లిని గన్నవ్వా ఇంటి ముందు ఉన్న సింత నీడ కింద సినబోయి నువ్వుంటే ఊరు సీకటవును పెద్ద బిడ్డ బతుకు యాదిలవడి నువ్వు గడపల్ల దుఃఖిస్తే ఊరంతా అల్లాడు నీ పేగు తిప్పి గురుతు మా బతుకులు మా రాత రాయలేవే నీ చేతులు గోదారి లాంటిదే నీ ఒడి మముగన్న మా ఎల్లవ్వా భూదేవి లాంటిదే నీ చేయి మముగన్న తల్లిని గన్నవ్వా నాలుగు దిక్కుల నలుగురు బిడ్డల మన వల్ల మురిపాలు నోచుకొని దానా మన వల్ల మురిపాలు నోచుకొని దానా గని పనిలో కొడుకులు దూరాన కోడల్ల సేతి సేవలను పొందలేని జన్మ సేతి సేవలను పొందలేని జన్మ పరమశివుని మించని స్థానమే నా తల్లిని మోము బంగారమే గోదారి లాంటిదే నీ ఒడి మముగన్న మా ఎల్లవ్వా భూదేవి లాంటిదే నీ చేయి మముగన్న కన్నవ్వా సరిగొమ్ముల సిరుల తీగవే పాలనందిని పాలగువ్వవే సంజీవ్ థ్యాంక్ యూ మంచి 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 పాటలు పాడుతున్నావు హార్ట్ఫుల్గా పాడుతున్నావు తమ్మి అంటే హార్ట్ఫుల్గా అంటే గుండెల లోతుల నుంచి వస్తుంది మీద మీద వాటిని ఏర్పాటు చేస్తా కొన్ని మా గురువు కొంచెం నాకు కళాభిమానిని కానీ మీదికి వెళ్ళి వాడుతున్నా లోపలికి వెళ్ళడం నాకు కొంచెం మా గురువు చెప్తా ఉంటాడు ఓకే పాడితే పరిగెట్టు వాడాయా పాడిన కాడికి ఎందుకు తాడదామా పని అంటాడు కాబట్టి ఒకటి 4 వాడినా మంచిగా అయితే కూర్చునే వరకు కొద్దిగా కంఫర్ట్ అనిపిస్తుంది లేచి పాడతావా మళ్ళీ ఓకే కెమెరా లేపుతాడు ఏం చేయాలి ఫైన్ అన్న సార్ బాగుంది కూకుండే ప్రశ్నలు అడుగుతా మాట్లాడు కూకుని మాట్లాడు కూర్చున్నాడు అది కానీ మేము కూడా కూర్చునే వరకు భయం అవుతుంది అట్లా ఏముండదు తమ్మి ఎప్పుడు నా తమ్మునివి ఏం భయపడకు ఇది ఇంటర్వ్యూలో నువ్వు ఒక కళాకారుని లెక్కనే స్పందించు సంజీవ్ మంచి అద్భుతమైన పాటలు పాడుతున్నావు అమ్మ గురించి ఏమైనా పాడినావా ఇప్పుడు ఏమన్నా మనం పర్టికులర్గా అన్న పెద్ద సాంగ్స్ కలెక్షన్ అంటూ కొద్దిగానే ఉండదు ఎలిమెంట్ లెక్క పెట్టచ్చు యూట్యూబ్లో మనం జనరల్ నువ్వు బయట పాడి అమ్మ పాట నాన్న పాట పాడతావు కదా ఒక అమ్మ పాట కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తం ముద్దయి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులుండన్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులుండన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవమోలే సొమ్మసిల్లునమ్మా శవమోలే సొమ్మసిల్లునమ్మా అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా ఎన్ని జన్మలైన కవుల కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా పొద్దు పొద్దున లేసి నీ నామమును తలచి నిన్ను పూజించిన నీ రుణము తీరున అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము పచ్చి బాలింతయి వెచ్చాలు మింగుతూ అల్లు నప్పులు ఉన్న ఓర్చుకొని అమ్మ కక్కి ఎరిగిన పచ్చి గుడ్డల విండేసి సాకిరిలో అమ్మొల్లు సబ్బోలే అరుగును సాకిరిలో అమ్మొల్లు సబ్బోలే అరుగు సిన్నను సబ్బోలే అరుగును సిన్న నోట అమ్మ అమ్మని అంటే గావురంగానే మారము
ఎత్తే పావురంగా అమ్మ సెంపలు గిల్లి ముద్దాడి సంకన ఎత్తుకుంటది ముద్దాడి సంకన ఎత్తుకుంటది ముద్దాడి సంకన ఎత్తుకుంటది రత్నమా మెరిసే ముత్యమా నా బంగారు తండ్రని అంటది పడుకున్నా లేదా కూర్చున్నా రామ బంటోలే కాపలా ఉంటది సందమామను చూపి గోరు ముద్దలు పెట్టి జోలపాడి అమ్మ పండుకోబెడుతుంది అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము మనసుకు కాదు మరువతరము అద్భుతంగా వాడిన అమ్మ పాట కానీ కోరస్లే గోసెత్తి కొంచెం మన నాకు నేను కూడా వచ్చిన కాడికి సపోర్ట్ చేస్తా కానీ నేనేమో పాట కానీ కాదు మాట కానీ అంత పెద్ద ప్రజా యుద్ధ నౌకలం కాదు కదా వాళ్ళ అంటే ఎట్లా కాదు పెద్దవారు బాగా నీకు కోరస్ వాడదామంటే నాకేం సిగ్గు అవుతుంది తప్పులు పోయినాయి అనుకో కొంచెం కుదిరే కాడ వాడతా ఓకేనా అమ్మ మీద ఓకే నాన్న మీద ఏం పాడినాం నాన్న అంటే మేము ఎదుగులేమైనా సాయి చంద్ర వాడింది అది ఎవరికి సాయి చంద్ర అది నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసుకు బాధ పెట్టలేదట మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరిసిపోయినావట ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు బారసాల వేసిగా ఊరంగా చూసుకుంటావు నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న ఓ అమ్మ గురించి నాన్న గురించి ఎంత చెప్పినా సృష్టికి చెప్పిన తక్కువనే వాళ్ళు ఏంది అసలు మనం లేము అసలు సృష్టి లేదు ఇంకా మీకు తెలియాలి మీరు నాన్ననే కాబట్టి మేమంటే ఇంకా నాన్న కాలేదని అందుకని చెప్పి లగ్గం చేస్తాం ఈ గోసలు మాకు అలా ఇప్పుడు కళ్యాణం వచ్చినా కక్కచ్చిన కదా అంటారు సరే ఇవన్నీ అది ఇప్పుడు సగం వయసు వీకిన నెక్స్ట్ బేస్ సంఖ్య అని చెప్తున్నా సరి సంఖ్య ఇప్పుడు నీ అంతున లేదా అది నీ అంతున లేదా సరి సంఖ్య బేస్ సంఖ్యలే ఏ పంతులు చెప్పేది అంత ముచ్చట్లు నేను అంటే అది మా గురువు గారి వయసు వచ్చినాక చేసుకోవాలా అట్లా మన అంత పెద్ద వయసు ఏదో సాధించాలని తప్పునప్పుడు పెళ్ళి అది అయితే ఉంటుంది అన్న కాలం వ్యవస్థలో మనం అట్లా కొన్ని రీచ్ కావాలంటే కొద్దిగా లేట్ కావాలి కళ్యాణం వచ్చినా కక్కచ్చిన కాదన్నట్టు ఇది కూడా కక్కచ్చేదాకా ఇప్పుడు అవుతా నెక్స్ట్ అన్న చెప్పండి వచ్చే సంవత్సరం చేసుకొని పప్పు పోను జర షీకూరను ఎత్తి పిలిస్తే వస్తాం జర తప్పకుండా చేసుకో మీరు చెల్లెపల్లి కూడా వచ్చారు ఇప్పుడు అప్పుడు చెల్లెపల్లికి వచ్చిన నీ పెళ్లి కూడా వస్తాం తప్పకుండా తొందరగా చేసుకో వచ్చే సంవత్సరం లెక్క రాసుకోమంట డైరీలో 100%. ఇప్పుడు సరే ఇప్పుడు రేపు గురువు గారు దేవయ్య గారు తనలు పట్టిస్తారు వచ్చే సంవత్సరం లగ్గం అవుతుందా కాదా అని బలగంలో పట్టిండు మీ గురువు గారు పెద్ద పేరు వేసుకున్నాడు దానికి కరెక్ట్ సూట్ అయ్యండి వాస్తవానికి అంటే మనం చూద్దాం కదా సినిమా తెర మీద పోస్టర్లు ఎత్తారుగా అద్భుతంగా వాడాడు మొత్తం అందరు డామినేట్ చేసి ఆయన ఫోటోలు వచ్చాం మనమే పక్కకి వ్యక్తి మనం ఎవరు గుర్తుపట్టేవాడు లేడు అసలు మనమే నేను పంచాయతీ చెప్పినా అని చెప్పి ఎక్కడ మళ్ళీ చూడతా అంటున్నా బతుకు గట్ల చిటిపాటగా చెప్పుకోవడం అవుతుంది మన బతుకు గట్ల అయింది కదా దేవయ్యనేమో వట్టి క్యారెక్టర్ అనుకుంటే పెద్ద క్యారెక్టర్ అయింది ఇప్పుడు నెక్స్ట్ ఏం పడుతుంది జానపద కలువ అద్భుతంగా వాడుతుంది అప్పుడు నరసేశ్వర సార్ ఉండగా చిన్నలింగపూర్లో దేవన్న నువ్వు వాడినావు అది ఇంకా ఉంది యూట్యూబ్లోనూ ఫేస్బుక్లో ఉంటుంది దాని కోరస్ మేము అందుకుంటాము ఇంకెళ్ళి కూడా అందుకని మళ్ళీ మాకు అవకాశం నరసయ్య సార్ చాలా ప్రీతి పాట అది సంజీవ్ పాడరా అని చెప్పు పాట పాడరు కలువ ప్రీతి పాత్రమే పాట ప్రీతి అంటే ఎక్కువ అత్యంత కొందరు కొన్ని వస్తాయి అన్న అంటే మనకు అన్ని ఏదైనా మన సార్కి ఎందుకు మరి నచ్చిందో కానీ అలా
కలువబోధం వస్తారమ్మా అయ్యో కలువబోధం వస్తారమ్మా వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ కలువబోధం వస్తారమ్మా వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ కలువబోధం వస్తారమ్మా కలువబోధం వస్తారమ్మా అయ్యో కలువబోధం వస్తారమ్మా వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ కలువబోధం వస్తారమ్మా వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ కలువబోధం వస్తారమ్మా దూరము బాగుంటదమ్మా అయ్యో దూరము బాగుంటదమ్మా ఉరికి నడిసేటి వారైతే రారే మాయమ్మ దూరము బాగుంటదమ్మా ఉరికి నడిసే వస్తారమ్మా అయ్యో కలువబోధం వస్తారమ్మా వంగి కలిసేటి వారైతే రారే పసివిల్ల తల్లులోయమ్మ అయ్యో పసివిల్ల తల్లులోయమ్మ మీరు పాలియబోతంటే పని పోతాదమ్మా పసివిల్ల తల్లులోయమ్మ కలువబోధం వస్తారమ్మా అయ్యో కలువబోధం వస్తారమ్మా వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ కలువబోధం వస్తారమ్మా నడుమ దొంగల భయ్యమమ్మ అయ్యో నడుమ దొంగల భయ్యమమ్మ మీ పెయి మీద సొయ్యు మీ పెయి మీద సొమ్ముంటే దాసిరారమ్మా నడుమ దొంగల భయ్యమమ్మ కలువబోధం వస్తారమ్మా అయ్యో కలువబోధం వస్తారమ్మా వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ కలువబోధం వస్తారమ్మా వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ కలువబోధం వస్తారమ్మా ఒలిపిరి గడ్డుంటదమ్మా చేనంత ఒలిపిరి గడ్డుంటదమ్మా ఉరికి కలిసేటి వారైతే రారే మాయమ్మ ఒలిపిరి గడ్డుంటదమ్మా కలువబోధం వస్తారమ్మా అయ్యో కలువబోధం వస్తారమ్మా వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ కలువబోధం వస్తారమ్మా ఇప్పుడు ఉద్యమంలో జయశంకర్ సార్ మీద కూడా మంచి పాటలు పాడినారు తెలంగాణ ఉద్యమం పేరు తెచ్చింది అన్నం పెట్టింది అన్నం అంటే అప్పుడు మనకు సంపాదించే ఉద్యోగాలను పనిచేసినావు చేసిన ఉధృతంగా పనిచేసిన ఉద్యమంలో ధర్నాలు రాస్తారో చేసినావా పాటలే 2008 10 2010-11 నేను డిగ్రీ ఎత్తున్నా అప్పుడు గంగుల కమలాకర్ అన్న అప్పుడు ఎమ్మెల్యే ఉండే మా వెంకట సానపురంతో పెద్ద లారీలు ఉంటాయి కంటైనర్ అవి అవే స్టేజ్ ఎదురు గీతాభవన్ ముంగట దాని పాటలు పాడదాం ఇక్కడ వెమ్లాల తక్కువనే కానీ అక్కడ కరీంనగర్ లెక్క వచ్చిన ఉమ్మడి జిల్లా మొత్తం మొత్తానికి ఉద్యమంలో మాత్రం నీ పాత్ర ఉంది తెలంగాణ ఉద్యమంలో అందుకనే ఈ రోజు నౌకర్ వచ్చింది సరే జయశంకర్ సార్ పాట నాకు తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ నేను కొట్టర కొట్టు డప్పులైన పాట పాడింది కొట్టర కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సిన్నోడా నీ ఆట పాటకు పల్లె సీమలు ఊగిసలాడాలా ఉద్యమం ఉధృతమయ్యేలా కత్తిని మించిన కంఠాన్నెత్తి పాడరయ్యాలా మన వీరుల త్యాగాల జిల్లాలన్నీ గేరిల్లాలై దండులో సాగేలా నువ్వే ముందర ఉండాలా లొల్లికిడిల్లి తల్లడిల్లాలా అట్లా అప్పటి పరిస్థితులు ఏమైనా రాసిన పాట అది అద్భుతంగా వాడితే ఇక మీకు తెలియదు అన్న అసలు ఆ పాటలు ఇప్పుడు వాడితే ఫీల్ అవుతలేదు ఎందుకంటే తెలంగాణ వచ్చింది సాధించుకున్నాం సంజు జయశంకర్ సార్ మీద కూడా అద్భుతమైన పాట పాడి చాలా ప్రోగ్రాంలలో ఒకటి జయశంకర్ సార్ యాదిలో తెలంగాణ దిక్సూచి సారు వాస్తవానికి ఉద్యమ చనిపోయే ముందు కూడా మనం వెంబడకి వచ్చింది చివరిసారిగా సారు 10 జిల్లాల ఎగపై పరిసిపోతివా ఉద్యమాల జెండా ఎగరేయమంటివా వెనకడుగు వేయకుండా 10 జిల్లాల ఎగపై పరిసిపోతివా ఉద్యమాల జెండా ఎగరేయమంటివా వెనకడుగు వేయకుండా పోరాటమంటే మీరు మా జయశంకరు సారు 10 జిల్లాల ఎదపై పరిసిపోతివా ఉద్యమాల జెండా ఎగరేయమంటివా వెనకడుగు వేయకుండా కలమును చేతబట్టి పుస్తకాల దోస్తి గట్టి విద్యార్థి దశలోనే ఉద్యమాల బాటవట్టి అమరుల కథలన్నీ ఆకలింపు చేసుకొని ఆకలి సమరాన ఆత్మబంధువైనావు నీ మాటే ఒక తూట ప్రత్యేక రాష్ట్ర బాట 10 జిల్లాల ఎదపై పరిసిపోతివా ఉద్యమాల జెండా ఎగరేయమంటివా వెనకడుగు వేయకుండా
నిప్పును రగిలించి ఉప్పెనగా మార్చినావు 4 కోట్ల ప్రజలనొక్క తాట చేర్చినావు ప్రజలకు తెలంగాణ వాదాన్ని విప్పి ఎప్పి పదవుల నడగలేదు ఏనాడు పెదవి విప్పి ఓ విప్లవ సూర్యుడా కను మూసిన సెందురుడా 10 జిల్లాల ఎదపై పరిసిపోతివా ఉద్యమాల జెండా ఎగరేయమంటివా వెనకడుగు వేయకుండా ఎగరేయమంటివా వెనకడుగు వేయకుండా కానీ జయశంకర్ సారు తెలంగాణ ఆయన చేసిన త్యాగం చాలా గొప్పది అంటే ఒక మార్గదర్శకుడై కేసీఆర్ నడిపించిన ఒక వ్యక్తి మహోన్నత వ్యక్తి సార్ ముఖంలో ఉంటే త్యాగం అంతా ఆయన చూస్తేనే ఒక నిజంగా సారణ ఆయన మంచి రాసిన బుర్ర తెచ్చిన పాట గొప్ప పాట ఇంకోటి మన మాట తిరుపతి రాసిన జానపదం కూడా మంచి పాడుగతం అది అడ్డేడు వెనకట రాసిండు అన్న ఇప్పుడు లేటెస్ట్ వచ్చినట్టుంది అది నాకు బాగా ఇష్టమైన పాట అది కూడా వేదికల మీద అడ్డేడు పాట నేను అది దాదాపు 2005-6 ప్రాంతంలో విన్నాము వస్తుంది నేను చిన్నపిల్ల అప్పుడే అన్న పాట అప్పటి పొద్దులే 2 ఇది అడ్డేడు పొద్దులే 2 కూడా అది కూడా అద్భుతమైన అది కొంచెం లిరిక్ వినిపించి పొద్దులే 2 ఎవ్వన్నావో ఇలాలో గొబ్బియాలలో పొదల మీద అలిన 9లే 2 ఎవ్వన్నావో ఇలాలో గొబ్బియాలలో ఇట్లా బాగుంటుంది పాటది అంతటపులారా అడ్డెడు అల్లి పూలు అత్తా మామలు సారెవయ్యంగా అడ్డెడు అల్లి పూలు అత్తా మామలు సారెవయ్యంగా తవ్వెడు తాలి పూలు తల్లిదండ్రులు సారెవయ్యంగా తవ్వెడు తాలి పూలు తల్లిదండ్రులు సారెవయ్యంగా ఎసో దానమేనా మరదలా ఏలువట్టి పోలు తిరుగుదామే నాయి మరుదలా అడ్డెడు అరెరరే అడ్డెడు అల్లి పూలు అత్తా మామలు సారెవయ్యంగా జీలకర్ర బెల్లం కలిపి నెత్తి మీద పెట్టంగా నీ మెత్తని కాలు దొక్కంగా నీ చెయ్యి నా చేతుల పెట్టి తోడు నీడగుండాలా నీ కన్యాదానం చెయ్యంగా మంచిగా పాట ఇంకో జానపదం రాయ మరదలు కూడా కొన్ని రాసుకున్న తమ్మి నేను వచ్చినప్పుడు వస్తున్నా అన్నావు కదా తమ్ముతో ఈ పాటలు వాడియాలని రాసుకుని వచ్చిన యాడ్ చేసుకోనికి రాయ మరదలా రాయనా మరదల నారంబ లాంటి మరదలా రాయ మరదలా రాయనా మరదల నారంబ లాంటి మరదలా రాయ మరదలా మా అన్న లగ్గములా నిన్ను చూసి మరదల నీ అందము చూసి నేను మోజు పడితి మరదల అందము చూసి నేను మరలు వెళ్ళికొచ్చి మాట కలుపుతుంటే మరదల మాట వినకుండా పిల్ల జారుకుంటివే మరదల మాట వినకుండా పిల్ల నీ సోకు షాకులు చూసి చక్కరొచ్చే మరదల నీ సొంటి పిల్ల నేడ చూడలేద మరదల రాయే అరెరెరే రాయ మరదల రాయనా మరదల నారంబ లాంటి మరదల రాయ మరదల థ్యాంక్ యూ సంజీవ్ మన గల్ఫ్ సాంగ్ ఏమొస్తాం గల్ఫ్ అయింది ఇప్పుడు కలుపు కూడా అయింది కలుపు రెండు అయినాయి కాబట్టి హైదరాబాద్ జానపదాలు కూడా బాగా వాడుతున్నాం మీరు నేను అంటే హైదరాబాద్ జానపదాలు ప్రతి ఒక్కటి అంటే నాకు ఎందుకు అన్న ఇప్పుడు మన అంటే అందరు గొప్ప వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరు లేరు మార్కెట్లో కానీ హైదరాబాద్ పర్టికులర్ వేరే అనిపిస్తుంది అన్న ఆ ఫీల్ వేరే ఉంటుంది ఉల్టా పల్టా తీన్మార్ దోమార్ కాబట్టి చుట్టుముట్టు హైదరాబాదు నట్టానడు మా చార్మినారు కొమ్ము కింద నువ్వు కొలువు తీరినావే బంగారు మైసమ్మ నువ్వు కొలువు తీరినావే చుట్టుముట్టు హైదరాబాదు నటానడు మా చార్మినారు కొమ్ము కింద
నువ్వు కొలువు తీరినావే బంగారు మైసమ్మ నువ్వు కొలువు తీరినావే బంగారు మైసమ్మ నువ్వు కొలువు తీరినావే కత్తులు బలము చెదవటి దుష్టుల తల్లెలు మాలగట్టి కత్తులు బలము చెదవటి దుష్టుల తల్లెలు మాలగట్టి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నగినావమ్మో గండిపేట గని మైసమ్మ పెద్ద పులి నగినావమ్మో గండిపేట గని మైసమ్మ అవి మనకు సప్పుడు ఉంటే రసవత్తరంగా ఉంటుంది. అంబేద్కర్ పాటలు ఏమన్నా వాడిన అంబేద్కర్ అంటే దళిత బహుజన పాటలు ఏమన్నా వేదికలేమన్నా అప్పుడప్పుడు పల్లవి ఇట్లా దండమో మాదీనా బంధులకు మహనీయుల్లారా దండమో మాదీనా బంధులకు మహనీ అందుకొండి పేదొల్లా దండాలు మహనీయుల్లారా అందుకొండి పేదొల్లా దండాలు మహనీయుల్లారా ఉద్యమాలకు బాటలేసి పోరుబాటకు రాగమయ్యి మా గుండెలల్లో నిలిసిపోయారా మహనీయుల్లారా గుండెలల్లో నిలిసిపోయారా గుండెలల్లో నిలిసిపోయారా మహనీయుల్లారా గుండెలల్లో నిలిసిపోయారా మహనీయుల్లారా దండమో మాదీనా బంధులకు మహనీయుల్లారా అందుకొండి పేదొల్లా దండాలు మహనీయుల్లారా దళిత బహుజన వాగ్గేయకారులు బాగున్నారు కాబట్టి దాని గురించి ఎంత తక్కువ అంత తక్కువ. కదరన్నయ్య నిండు అమాస నాడు అంటే అందరికి బాగా ఇష్టం. నిండు అమాస నాడు ఓ లచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టే నాని ఓ లచ్చ గుమ్మడి నిండు అమాస నాడు ఓ లచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టే నాని ఓ లచ్చ గుమ్మడి అత్త దొంగి చూడలేదు ఓ లచ్చ గుమ్మడి మొగడు ముద్దాడరాలే ఓ లచ్చ గుమ్మడి అత్త దొంగి చూడలడు ఓ లచ్చ గుమ్మడి పిల్ల పుట్టెనాని నిండు అమాస నాడు ఓ లచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టెనాని ఓ లచ్చ గుమ్మడి నిండు అమాస నాడు ఓ లచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టెనాని ఓ లచ్చ గుమ్మడి బట్టలల్లా పెట్టుకొని ఓ లచ్చ గుమ్మడి బాయిలా పడేయబోతే ఓ లచ్చ గుమ్మ బట్టలల్లా పెట్టుకొని ఓ లచ్చ గుమ్మడి బావిలా పడేయబోతే ఓ లచ్చ గుమ్మడి బాయిలోని గంగమ్మ ఓ లచ్చ గుమ్మడి బిడ్ల బాయిలోని గంగమ్మ ఓ లచ్చ గుమ్మడి బిడ్డ అట్లా ఎయ్యకానే ఓ లచ్చ గుమ్మడి బాయిలోని గంగమ్మ ఓ లచ్చ గుమ్మడి బిడ్డ అట్లా చెయ్యకానే ఓ లచ్చ గుమ్మడి నిండు అమాస నాడు ఓ లచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టెనాని ఓ లచ్చ గుమ్మడి అత్త దొంగి చూడలేదు ఓ లచ్చ గుమ్మడి మొగడు ముద్దాడరాలే ఓ లచ్చ గుమ్మడి. బహుజన యుద్ధం కాబట్టి కొంచెం భయం అవుతుంది ఆయన పాటలు పాడాలంటే, ఎందుకంటే పెద్ద బిగ్ పర్సనాలిటీ కానీ త్యాగశీలి గద్దరన్న కూడా బిగ్ పర్సనాలిటీ అలా పాటలు కొంచెం అణగారిన వర్గంలో పుట్టి రోజు రాష్ట్ర అధికార లాంఛనాలతో ఒక సావు నిర్వహించుకునే పరిస్థితి వచ్చిందంటే ఆయన త్యాగాలు ఆయన ఉద్యమాలు మనం సరిపోం, ఆయన చర్చించడం కూడా సరిపోం. నెక్స్ట్ ఇంకోటి మంచి జానపదం ఏం పడుతుంది రారానా సిన్ని తండ్రి రోడ్డు వాడదు కదా ఒకటి అది రారానా సిన్ని, ఇది చిన్నప్పటి పాట అన్న రారానా సిన్ని తండ్రి క్యాసెట్లో అశ్విని అక్క వాడింది ఒకటి. రారనా సిన్ని తండ్రి రారనా సిన్ని తండ్రి రారనా రత్నమా రారనా సిన్ని తండ్రి రారనా సిన్ని తండ్రి రారనా సిన్ని తండ్రి రారనా రత్నమా రారనా సిన్ని తండ్రి చిన్ననాటి తీపి గురుతులు గుండె తట్టి లేపుతుంటే చిన్ననాటి తీపి గురుతులు గుండె తట్టి లేపుతుంటే మనసు తల్లాడిల్లెనా
ఇల్లు చిన్న బోయనా రారనా సిన్ని తండ్రి రారనా సిన్ని తండ్రి రారనా రత్నమా రారనా రచ్చబండ కాడ దొరలా రాజ్యమేలే తీరు చూసి రచ్చబండ కాడ దొరలా రాజ్యమేలే తీరు చూసి పళ్ళు పట పట గొరికినవు నీ కళ్ళు ఎర్రా చేసినవు రారనా సిన్ని తండ్రి రారనా సిన్ని తండ్రి రారనా రత్నమా అమ్మా అమ్మా లాల పోసి జోలపాడి ఉగ్గు వెట్టి ఊయలూపి లొల్లి వెడితే ఎల్లరొద్దని కట్టెలేపిన తల్లివే అమ్మ నేను క్షేమమే అడవిలో నా క్షేమమే అయ్యతోని చెప్పవే ఎప్పుడు 20 చిన్నప్పుడు చిన్నప్పటిది ఇప్పుడు ఇది అశ్విన్ అక్కును వేమగడి ప్రసాద్ అమరుడు ఇద్దరు కలిసి నిమ్మ సక్కన కొమ్మ సక్కన కొంచెం వాడతాను నిమ్మ సక్కన కొమ్మ సక్కనను రాసిన రాత సక్కన నిమ్మ సక్కన కొమ్మ సక్కనను రాసిన రాత సక్కన నిమ్మ సక్కన కొమ్మ సక్కనను రాసిన రాత సక్కన నిమ్మ సక్కన కొమ్మ సక్కన రాసిన రాత సక్కన రాసిన రాత సక్కనో మా అంబేడ్కర్ రాసిన రాత సక్కనో మా అంబేద్కర్ నువ్వు గీసిన గీత సక్కనో మా అంబేడ్కర్ గీసిన గీత సక్కనో మా అంబేద్కర్ నిమ్మ సక్కన కొమ్మ సక్కనను రాసిన రాత సక్కన నిమ్మ సక్కన కొమ్మ సక్కన నీ ఫేవరెట్ సాంగ్ మన యూట్యూబ్ అసలే మరి చిన్నదోర ఆ వాస్తవానికి దాంతోనే పైకి లేచింది ఎంత 40-50 లక్షలు సంపాదించాడు అంతలే అన్న ఐటీ రైట్స్ అన్ని పైసలు సంపాదించాడు అంతలే ఏమన్నా గుంజుకుంటారా పైసలు వస్తే కానీ నామదేవ్ బాబ్కి తులం బంగారం పెట్టే స్థాయికి అర్ధతులం పెట్టే స్థాయికి పోయినావంటే నువ్వు ఎంత సంపాదించినావు లోకానికి తెలియదా తెలియదా అండి లోకానికి కానీ 10 నుంచి 20 లక్షలు సంపాదించిన మీకు తెలియని ముచ్చట 80 మిలియన్ అయింది ఇప్పుడు అది 8 కోట్లు అంటే మన రాష్ట్ర ప్రజలు మొత్తం చూసినట్టు మన జనాభా మొత్తం ఉమ్మడి రాష్ట్రం మొత్తం చూసినట్టు 4 కోట్లు 4 కోట్లు పెట్టుకున్నా 8 కోట్లు మనిషికి రూపాయి వచ్చి 8 కోట్లు వస్తాయి వాస్తవానికి అందరు చూసిరు కాబట్టి పాట అంతా హిట్ అయింది దాని మళ్ళీ ఆ పాట తర్వాత మళ్ళీ ఎందుకు లెవెల్ అవుతాం ఇక నువ్వు ఎందుకన్నా దాని తర్వాత గాజులుగా ఒకటి వచ్చింది ఇంకా రెండు కూడా తీసిన గ్యాప్ చిన్న దూరం లెక్క నువ్వు మళ్ళీ సక్సెస్ కాలేకపోయావు చిన్న దూరం కొట్ట ఇటు పడుతుంది బాగా ఎందుకు అట్లా తీయలేం పాటలు తీయలేం కొంచెం గ్యాప్ వచ్చింది ఉద్యోగం ఒక మంచి గాయకుడివి నీకు ఉన్న టాలెంట్ బాగుంది ఒక్కసారి సంజీవ్ అనేటోడు ఎదిగితే మళ్ళా కింద వాళ్ళని తక్కువ చూసుడు లేకపోతే మంచి నీ ఫ్రెండ్షిప్ దూరం చేసుకున్నాడు ఇటువంటి వ్యవహారాలు చేస్తావని చెప్పి బయట అనుకుంటారు తమ్మి నాకు తెలియదు అంటే అటువంటి ఎందుకు చేస్తావు అసలు ఎదుగుతుంటే ఎదిగినా అసలు ఫస్ట్ దూరం చేసుకుంటానికి అసలు అంత స్థాయికి పోలేము కానీ ఇక కొంచెం అన్న వయసు చిన్న ఏదైనా ఉంటే మా మిత్రులు కూడా ఎవరైనా మనసు బాధపడితే బలగం టీవీ తరఫున మీ అందరికీ శిరస్సు వంచి అంటే అందరూ కలుపుకపోడు సంజీవ్ ఒక సక్సెస్ అయితే ఆగడు పాట సక్సెస్ కాకపోతే బాధపడదు అంటే ఇవన్నీ ఉండొద్దు కదా కళారంగం సక్సెస్ అయినప్పుడు గెలుపు ఓట్లు సహజం కదా మీరు అనేది కూడా వాస్తవం ఎలాంటి ఎవరైనా మనసు నొప్పిస్తే కూడా అది సభా వేదిక ఎందుకంటే కానీ ఒకటే తమ్మి సారీ ఎప్పుడు అపాలజీ కోరినాక ఇంకా అంత మంచిగా ఎదగాలి నువ్వు అందరిని కాపాడుకోవాలి అందరు చిన్నోళ్ళతో పెద్దోళ్ళతో అందరూ కలిసిమెలిసి ఉండాలి సంజీవ్ ఎవరికి శత్రువు కావద్దు అందరు పాటమ్మ పిల్లలే పాటమ్మ బిడ్డలే కళా కుటుంబంలో విమర్శలకు ఎంత దూరం ఉంటే అంత మంచిగా తమ్ముడు అంటే నీకు ఎందుకు చెప్తున్నా అంటే మా తమ్ముడు మంచిగా ఎదగాలి మారాలని కొన్ని తీసుకోవాలి నేను చెప్పేటి కూడా లాస్ట్ మంగళవారి పాట వాడదాం మనం అసలు చిన్నదూరనే వాడలే దాని తర్వాత నాకు తెలంగాణ ఉద్యమం తర్వాత ఉద్యమం ఎంత పేరు తీసుకొచ్చింది నా సెకండ్ ఇన్నింగ్స్ అన్నాడు చిన్నదూర నాకు అన్నం పెట్టింది ఆర్థికం పేరు వచ్చింది పైసలు వచ్చినాయి అప్పులు గిప్పులు అన్ని మీకు పాట అప్పులు లేవు అప్పులు లేవు నిల్వ కూడా లేవు
నిలువ ఏం చెప్పలేదు అంత సీన్ లేదు అంటే ఇల్లు కట్టుకున్నాడే అంతే చిన్న గూడులే చిన్న 2 బెడ్రూమ్లు కిచెన్లు కట్టుకునే వరకు ఆడే పాట అన్నం పెట్టింది ఆ అన్నం పాట. పెట్టింది ఆ 100%. పాట ఎవరిచ్చిడతాం మిమ్మల్ని యాడ్ చేస్తారు చెప్తాను యాక్చువల్ అది ఆ పాట నేపథ్యం చెప్పాలి నువ్వు చెప్తా అన్నాడు తప్పకుండా యాక్చువల్లీ లావణ్య చెల్లె తమ్ముడు శ్రీకాంత్కి ఇస్తా అనుకున్నాడట నక్క శ్రీకాంత్ అంతలోపు అది నామదేవన్న దగ్గరికి ఎట్లా వచ్చిందో నాకు తెలియదు పాట అప్పటికే నామదేవన్న మ్యూజిక్ వేసి పెట్టుకున్నాడు లావణ్య కూడా 1-2 సార్లు తమ్ముడు శ్రీకాంత్ కూడా అన్నాడు అన్న నోట్ అయితే మీ నోట్ అయితే ఇంకా బాగుందన్న ఎందుకో కార్లో వాడుకున్నాం 1-2 సార్లు చిన్నదోరా బంగుల ఇట్లా వాడే వరకు బాగా అనిపించింది వెంటనే అది నామదేవన్న అడుగుడు అప్పటికే నేను ఛానల్ పాడబెట్టుకోక 5-6 నెలలు అయ్యారంటే చూడన్న నా కోసం యాక్చువల్ నా కోసం అన్న ప్రత్యేకంగా పాట రాసిండు అన్న నామదేవన్న ఏం పాట అంటే చలో చలో కోలమో నా కోసం రాసింది నామదేవన్న అప్పుడే నాకు పెక్యులర్ వాయిస్ రా తమ్ముడు నీది నీకు ఒక మంచి ఇట్టు కొట్టి డిఆర్సి సునీల్ అన్న గణేష్ వాడతారు కదా ఈ పాట అవును సేకరణ గణేష్దే రాసింది నామదేవన్న మళ్ళీ రీచ్ చేంజ్ చేసి నాకు అప్పుడే ఒక పాట రాసిండు చలో చలో కమలమ వయ్యారి చలో కమలమ చలో చలో కమలమ వయ్యారి చలో కమలమ చల్ బారు చలో కమలమ ఇది నేను వాడిన యాక్చువల్లీ పాడిన తర్వాత నాకు లక్ష్మికి సింగర్ సింక్ కాక మళ్ళీ ఎక్కడ పోయిందో కట్టెలు అమ్ముకున్న చోటు నేను పూలు అమ్ముకోవాలంటారు అన్న దగ్గర పోయింది పాట అన్న ఆ పాట ఇట్టు ఇస్తే నేను ఎప్పుడో మరి మార్కెట్లో కాదు అప్పుడే బిత్తిరి సత్తన్న సినిమా తీసి రసమైన ప్రొడ్యూస్ చేసి మార్కెట్లోకి రాకుండా నామదేవ్ బాపే దొక్కేశారా తొక్కేసేటం లేదు నా కోసం రాసిండా బిత్తిరి సత్తి సినిమా వచ్చింది చూడన్న రసమైన ప్రొడ్యూసర్ తుపాకి రాముడు సినిమా కోసం లేచిరు శిల్పకళ పాట అయితే బాగా డబ్బా పెద్ద పాట మిస్ అయింది కానీ అంతకంటే ఇప్పుడు పాట పేరు వచ్చింది పైసలు దీంతో 2 వచ్చింది సినదొర నామదేవన్న నాకు ఇచ్చి దానికి అందరి కృషి ఉందన్న చెల్లె శివాని మంచిగా చేసింది నామదేవన్న శ్రీకాంత్ లావణ్య సిన్నదోరా బంగుల మీద సిటీలయ్యకురో సిన్నదోరా బంగుల మీద సిటీలయ్యకురో సిన్నదోరా బంగుల మీద సిటీలయ్యా నీకు నేను మేరా బావానే సిటీలయ్యా నీకు నేను మేరా బావానే సిటీలయ్యా నీకు నేను ఇట్లా ఉండదన్న మొత్తం గొలుసు పాట నీ పాటే కదా మొత్తం అంత గిట్లే ఉంటుంది గొలుసు పాట పెద్ద దోరా బంగుల కాడ రోజు గలువకురో పెద్ద దోరా బంగుల కాడ నీ మాట నాకు తేనే మూట వినవే ఓ బామా నీ మాట నాకు తేనే మూట లిరిక్స్ కూడా మస్తు రాసిండు జోగుల వెంకటేష్ మిత్రుడు అది అందరూ సహకరించారు నా పాట గురుగారు కూడా పాట మర్చిపోయి నాకు లిరిక్ ఈ ముచ్చట ఇట్లా నీలకైనా సేమ్ కలుపుతున్నాడు నా సినదొర పాటకు వాస్తవానికి మిత్రుడు జోగుల వెంకటేష్ అద్భుతంగా రాసిండు చెల్లె శివాని బాగా రాసింది జోగుల వెంకటేష్ సేకరణ లావణ్య సేకరించింది లిరిక్స్ రాసింది జోగుల వెంకటేష్ నాకు పాట అందించింది దానికి జోగుల వెంకటేష్ కూడా మంచి సక్సెస్ ఉండే మనం మంచి మస్తు ఆయన వాడినా ఇప్పటివరకు ఏమన్నా లేదే మళ్ళీ ఆయన వాడుకుంటూ నేను వాడుకుంటా ఇవాళ వాళ్ళే వాడుకుంటారు కానీ పెట్టే అంటున్నా ఇప్పుడు కాబట్టి ఇప్పుడు అంత మార్కెట్ అంతా లేటెస్ట్ అయిపోయింది దాదాపు ఇప్పుడు ఈ పలాని సింగర్తో వాడితే బాగుండనే సీన్ లేదే మార్కెట్లో వెనకటి ఉండే కావచ్చు ఇప్పుడు లేదు తక్కువైంది మరి ఎవరు వాడుకున్నా గమ్మతే ఉన్నాయి ఒక్కొక్కళ్ళ పాట ఒక్కొక్కళ్ళ నోటి నుంచి అద్భుతంగా కొనసాగిస్తావా మంగళవారం పాట వాడతావా కొనసాగించలేదు చివరిగా ఏం చెప్పదలుచుకుంటున్నావు బలగం టీవీ ప్రేక్షకులు బలగం టీవీ అంటే మాకన్నా నువ్వు ఇక్కడ ఉన్నావని ముఖశుద్ధి కాదు మా ప్రాంతానికి వన్న తెచ్చిన విలేకరివి మేము విలేకరు అన్న మా అన్నవే అంటే 100% మీరు ఉన్నారని కాదు మా అందరినీ ఎందరినో వెలికి తీస్తున్నావు మీకు ప్రత్యేక ధన్యవాదాలు బలగం టీవీ నీ గురించి ఎంత తక్కువ మాట్లాడుతుంత బాగుంటుంది థ్యాంక్ యూ అన్న లవ్ యూ పిలిచినందుకు థ్యాంక్ యూ సంజు నువ్వు కూడా మంచి కళాకారులు మంచిగా ఎదగాలి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అందరు కాపాడుకోవాలి మంచి లైఫ్లో వచ్చే సంవత్సరం లగ్గం చేసుకుని మమ్మల్ని విలువ బలగం టీవీ వాళ్ళని కూడా మా వాళ్ళు అందరూ రత్నాకర్ వాళ్ళని వీళ్ళందరూ విలువ బలగం సిబ్బందికి ప్రత్యేకంగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వారం పూడూరు సంజీవ్ మంచి అలరించండి అనుకుంటున్నాం మీరు కామెంట్లు పెట్టి షేర్ చేసి అవన్నీ వ్యూస్ ఎక్కువ తక్కువ వస్తే మనోడు గట్టిగా మంచిగా వాడినట్టే మనం మీ మీద ఆధారపడి ఉంది కాబట్టి మనోడికి మంచి పాస్ మార్కులు ఇస్తారా ఫెయిల్ మార్కులు ఇస్తారా ఎవరి మీద వేసుడు భారం
శ్రోతలే పెద్ద న్యాయ నిర్ణేతలు. శ్రోతను మించిన మా గురువు అంటాడు, శ్రోతను మించిన న్యాయ నిర్ణేత లేడు మార్కెట్లో. వాళ్ళకి నచ్చితే ఎత్తుకుంటారు, లేకపోతే ఎత్తేస్తారు అంతే. ఎత్తేయకుండా చూసుకోవాలి మనం, అట్లా మసలుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు సంజీవ్ కూడా బలగం టీవీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తమ్మి, వచ్చినందుకు, టైం తీసుకొని వచ్చినందుకు. వచ్చే ఇంటర్వ్యూలో మంచి ఇంకో ఫోక్ సింగర్స్ మీకు పరిచయం చేద్దాం. నమస్కారం.